ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ ఛాంప్స్. నేను మీ ఫహాద్. ఈరోజు మేము డిస్కస్ చేయబోయే లాంగ్వేజ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పదా చూద్దాం. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఫస్ట్ దాన్ని అర్థం చేసుకుందాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమంటే ఒక ప్రోగ్రామర్ అంటే మనం ప్రోగ్రామర్కి కంప్యూటర్ మధ్య ఒక కమ్యూనికేషన్ కావాలి. ఆ కమ్యూనికేషన్ కోసం మేము నేర్చుకోబోయే లాంగ్వేజ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు మేము నార్మల్గా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే, ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే దాంట్లో నౌన్స్ అవి ప్రొనౌన్స్ అలా చాలా ఉంటాయి. కానీ దీంట్లో ఇంత టఫ్ కాదు. ఇది చాలా ఈజీ లాంగ్వేజ్, మీకు బాగా అర్థమైపోతుంది. వినండి. ఇది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది డెన్నిస్ రిచీ గారు 1972లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక ఏ లాంగ్వేజ్కి ముందు, దీనికి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ముందు ఏ లాంగ్వేజ్ అని, బి లాంగ్వేజ్ అని కొన్ని ఉన్నాయి. దానికి డెవలప్ చేసుకుంటూ 1972లో డెన్నిస్ రిచ్ గారు ఇంట్రడ్యూస్ చేసింది ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక స్ట్రక్చరల్ ఫామ్లో రాయాలి. ఎందుకంటే దానికి రూల్స్ అలా పెట్టినారు. ఇప్పుడు మేము ఒక స్ట్రక్చర్లో రాయాలి. ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ రాయాలా, దాని తర్వాత స్టేట్మెంట్స్ రాయాలా, ఇలా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. రిటర్న్ టైప్ రాయాలా, ఇలా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇది చాలా ఈజీ. ఒకటొకటిగా చూద్దాం. ఫస్ట్ ఇది చూద్దాం. చూడండి, సి అనేది స్ట్రక్చరల్ లాంగ్వేజ్, ఒక స్ట్రక్చరల్ ఫామ్లో రాయాలా. ఇది సి అనేది హై లెవెల్ లాంగ్వేజ్. ఫస్ట్ హై లెవెల్, లో లెవెల్, మిడ్ లెవెల్ అంటే చూద్దాం. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏమంటే అది మాకు అర్థమవుతుంది. ఇప్పుడు కొన్ని ప్రింట్ అని ఉంటుంది, స్కాన్ అని ఉంటుంది. అంటే పేరుని చూస్తుంటే మాకు కాస్త ఐడియా వస్తుంది. అదే లో లెవెల్ లాంగ్వేజ్ అనేది అలా ఉండదు. లో లెవెల్ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్కి ఏమర్థమవుతాయి మీకు తెలిసే, జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థమవుతుంది కంప్యూటర్కి. అలా జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థమయ్యేదానికి మేము ఇప్పుడు దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నా, స్టేట్మెంట్స్ ఇలా చెయ్యి అని చెప్పాలన్నా, కమాండ్స్ ఇవ్వాలన్నా మాకు కష్టం అయిపోతుంది. ఇప్పుడు జీరోస్ వన్స్ ఎంత అని రాస్తాయి. ఇప్పుడు ABCDs 26 ఉంటాయి. దాంతోనే మేము నేమ్స్ అని రాస్తున్నాం, అంతా క్రియేట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ దీనికి కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఉంది జీరోస్ అండ్ వన్. అది దాన్ని బైనరీ లాంగ్వేజ్ అంటాం. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దాని గురించి అంతా చూద్దాం. ఇక్కడ బైనరీ లాంగ్వేజ్, దాంతో జీరోస్, ఓన్లీ 0-1తోనే అంతా ప్రోగ్రామ్. ఇప్పుడు మేము సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా మేము రాసే ప్రతి కోడ్ కూడా జీరోస్ అండ్ వన్లో కన్వర్ట్ అయ్యి మళ్ళీ మాకు అవుట్పుట్ జీరోస్ అండ్ వన్లో కన్వర్ట్ అయ్యి అది మాకు చూపిస్తుంది. సి లాంగ్వేజ్ అనేది ఇది లో లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మాకు అర్థమవుతుంది, కొంచెం ప్రింట్ చేయడం, స్కాన్ చేయడం. ఇలా దీంట్లో సి లాంగ్వేజ్ అనేది, C++, జావా, ఇంకా చాలా లాంగ్వేజెస్ వస్తాయి. దీంట్లో ఒక సి లాంగ్వేజ్ని ఒక స్ట్రక్చరల్ ఫామ్లో రాయాలా. ఫస్ట్ ఏం చేయాలా, ఫస్ట్ రాస్తాం. స్ట్రక్చరల్ ఫామ్లో రాయాలి. ఫస్ట్ ఏం చేయాలా, మేము ఒక లైబ్రరీ ఫంక్షన్స్ని ఇంక్లూడ్ చేయాలా. ఫస్ట్ మేము ఏం చేయాలంటే లైబ్రరీ ఫంక్షన్ ఇంక్లూడ్ చేయాలి. #include stdio.h అని ఉంది. ఇది ఒక లైబ్రరీ ఫంక్షన్. దీనికి ఎలా వస్తుంది, ఇంక్లూడ్ స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్. ఇది ఏం చేస్తుందంటే మేము ప్రోగ్రామ్ రాసే ప్రతి ప్రింట్కి, స్కాన్కి దాని మీనింగ్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. మేము ప్రతి మీనింగ్స్ అన్ని, డెఫినేషన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. దీంట్లో అన్నీ ఒక ప్యాక్లా ఉంటాయి. దీన్ని లైబ్రరీ ఫంక్షన్ అంటాం. ఫస్ట్ దీన్ని మేము ఇంక్లూడ్ చేసుకుంటే నెక్స్ట్ మేము రాసే ప్రతి కోడ్కి అండ్ printf అని రాస్తాం. అంటే ఇవన్నీ మీరు చూసాం, ఫంక్షన్స్ అని చూస్తారు. ప్రింట్ అంటే రాస్తాం. ప్రింట్ అంటే ప్రింట్ చేయమని, అది చూపించాలి బయటికి, ప్రింట్ చేయమని. ఇది ప్రింట్ చేయమని మీ దానికి ఎలా తెలుస్తుంది కంప్యూటర్కి, అది తెలియాలనే ఒక లైబ్రరీ ఫంక్షన్ మేము ఇంక్లూడ్ చేస్తే అది చూస్తాం. ఫస్ట్ ప్రింట్ ఉంది, ఇది ఆడుంది, దీని డెఫినేషన్ ఈడుంది, ఇంక్లూడ్లో ఉంది. అది చూసి ఓకే, దీనికి ఈ డెఫినేషన్ ఉంది, ఏ మీనింగ్ ఉంటుందో. ఇప్పుడు దీంట్లో ఏముంటుంది మీనింగ్, ప్రింట్ చేయమని మీనింగ్ ఉంటుంది. అది ఏం చేస్తుంది, ప్రింట్ చేస్తుంది. అలా ఫస్ట్ ఏం చేయాలా, హెడర్ ఫైల్స్ అంటారు. హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. దాని తర్వాత మేము మెయిన్ ఫంక్షన్లో రాసే ప్రతి కోడ్ మెయిన్ ఫంక్షన్లో రాయాల. మెయిన్ ఇలా బ్రేసెస్ ఉండేదాన్ని మ్యాక్సిమం ఫంక్షన్స్ ఉంటాయి. మెయిన్ ఫంక్షన్ ఎందుకు మేము మెయిన్ ఫంక్షన్లోనే రాయాలా,
మెయిన్ ఫంక్షన్ ఎందుకంటే మెయిన్ ఫంక్షన్ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్. మేము మీకు అల్గారిథం చూస్తే మీకు అర్థమవుతుంది. దాంట్లో అల్గారిథం అన్నీ మేము చూస్తాము. అల్గారిథం ఏంటంటే ఒక స్టార్ట్ ఉంటుంది. ఫస్ట్ దీనికి అర్థం అవ్వాలి, లాంగ్వేజ్ కంప్యూటర్కి అర్థం అవ్వాలంటే ఫస్ట్ స్టార్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, యాడ్ వరకు ఎండ్ చేయాలి, అలా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ యాడ్ ఉంటుందంటే ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. మేము ఇక్కడ చూస్తే డెఫినేషన్, మెయిన్ ఫంక్షన్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ వేర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ సి ప్రోగ్రామ్ బిగిన్స్. ఎగ్జిక్యూషన్ ఆఫ్ సి ప్రోగ్రామ్ స్టార్ట్ అనే పాయింట్తో ఇక్కడ బిగిన్ అవుతుంది. ఇక్కడ మీరు డెఫినేషన్ చూస్తే బాగా అర్థమవుతుంది. ఇక్కడ మేము ఇక్కడ చూస్తే ఇదేం సార్ ఇంట్ అని ఉంది. ఇంట్ అంటే ఏం? ఇది ఇంట్ అంటే ఒక డేటా టైప్. ఇంట్ అంటే ఇంటీజర్, ఇంట్ అంటే ఒక రిటర్న్ టైప్. డేటా టైప్ కాదు, సారీ, రిటర్న్ టైప్. ఏది వాల్యూస్ని రిటర్న్ చేయాలా, వాల్యూస్ని రిటర్న్. ఇక్కడ ఇంట్ బదులు వాయిడ్ కూడా యూజ్ చేయొచ్చు. విఓ వాయిడ్. వాయిడ్ అనేది కూడా వాయిడ్ అనేది ఏ వాల్యూని రిటర్న్ చేయాలంటే, రిటర్న్ అంటే రాసేది, బయటికి రాసి పంపించడం. ఇది ఏ వాల్యూని రాసి పంపించదు. ఇంట్ అనేది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇది ఇంట్ ఎక్కడ యూస్ చేస్తాం, వైడ్ ఎక్కడ యూస్ చేస్తాం అన్నీ చూద్దాం ఒక్కొక్క విధంగా. ఫస్ట్ మేము ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఇప్పుడు చూద్దాం. ఏమి దాంట్లో డేటా టైప్స్ ఏమి, ఎలా ఉంటాయి, మెయిన్ ఫంక్షన్స్ ఏమి అన్నీ ఒకటిగా చూద్దాం. ఫస్ట్ డేటా టైప్స్. డేటా టైప్స్ వేరియబుల్ అంటే ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రాంలో A is equals to 10, B is equals to 20 ఇలా డిక్లేర్ చేసుకున్నాం. ఇది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ A is equals to 10 అంటే ఈ వాల్యూకి, ఈ 10 అనే వాల్యూకి ఒక నేమ్ ఇస్తాను. అది స్టోర్ అయిన ప్లేస్కి ఒక నేమ్ ఇస్తాను. అది A. అది A అనేది ఒక వేరియబుల్. ఇప్పుడు చూడండి, ఏ నేమ్ గివెన్ టు ది మెమోరీ లొకేషన్ దట్ స్టోర్స్ ది వాల్యూ. ఆ వాల్యూని స్టోర్ చేసుకుంటుందే ఆ లొకేషన్కి ఒక నేమ్ ఇస్తాం. ఎందుకంటే మెమోరీ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. దాంట్లో మేము ఒకటిగా కనుక్కోవాలంటే ఇది కష్టం. అందుకని ఒక 10 ఉంది, దానికి ఒక 10 అనే స్టోర్ అయిన ప్లేస్ ఒక నేమ్ ఇస్తాం, అదే ఏ. అలా ఇప్పుడు 20 అనే స్టోర్ అయిన ప్లేస్కి, ఇప్పుడు ఇది మెమొరీ అనుకోండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 10 అనే స్టోర్ అయ్యి ఉంది. ఈ లొకేషన్లో 10 అని స్టోర్ అయ్యింది. ఈ లొకేషన్ పేరు ఏమంటే ఏ. ఇక్కడ 20 అని అయ్యింది. ఈ లొకేషన్ పేరు ఏమంటే బి. ఇలా లొకేషన్కి పేరు ఇస్తాం మేము. ఎందుకంటే మేము నెక్స్ట్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలంటే ఏని పిలిస్తే ఆ 10 వచ్చేస్తుంది. ఏ లోపల ఉన్న వాల్యూని పిలిస్తే అది ఎలా పిలుస్తాం అన్నీ చూద్దాం, ఒకటిగా చూద్దాం. ఫస్ట్ డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏమి? డేటా టైప్స్ అంటే ఇప్పుడు మేము ఇస్తాము నెంబర్స్ ఇస్తాము, పాయింట్స్లో ఇస్తాము, వాల్యూస్ పాయింట్స్లో ఇస్తాము, ఏబిసిడీస్ ఇస్తాం, ఇలా క్యారెక్టర్స్ ఇస్తాం. ఇప్పుడు ఆ డేటా అనేది ఏ టైప్లో ఉంటుంది అని తెలిపేదే ఒక డేటా టైప్. ఇక్కడ చూస్తే ది టైప్స్ ఆఫ్ డేటా టు స్టోర్. ఏ టైప్ ఆఫ్ డేటా మీకు స్టోర్ చేసుకోవాలా? ఇప్పుడు ఇంటీజర్ స్టోర్ చేసుకోవాలా, క్యారెక్టర్ స్టోర్ చేసుకోవాలా, ఇలా. ఇప్పుడు ఇంటీజర్స్ అంటే మాకు తెలుసు, మైనస్ వాల్యూస్ ఉంటాయి, 0 ఉంటుంది, ప్లస్ వాల్యూస్ ఉంటాయి, మాకు తెలుసు. ఈ ఇంటీజర్స్ అంటే పాయింట్స్ లేకుండా మైనస్ వాల్యూస్, ప్లస్ వాల్యూస్, 0 ఇవన్నీ కలిపి ఇంటీజర్స్లో ఇది స్టోర్ చేస్తుంది. దీనికి ఎంత స్టోరేజ్ కావాలంటే నార్మల్గా మాకు తెలుసు, ఒక్క జీబీకి ఎంత కావాలి? 1024 MB కావాలి, మెగాబైట్స్. ఒక టీబీకి అన్ని జీబీస్ కావాలా? ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తే 1 జీబీకి 1024 MB కావాలా. అలానే 1 MBకి 1024 బైట్స్ కావాలా, బైట్స్ కావాలా. అదే 1 బైట్ అంటే 8 బిట్స్ వస్తాయి. 8 బిట్స్ అంటే 8 లైక్ ఇలా ఉంటుంది. 1 ఇలా ఉంటుంది స్టోర్. నార్మల్గా మెమొరీ 1 బైట్ అంటే 8 బిట్స్ ఉంటాయి. 1 బైట్ అంటే 8 బిట్స్ ఉంటాయి. ఇలా ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఈ లొకేషన్కి ఒక అడ్రస్, దీనికి ఒక అడ్రస్ ఉంటుంది. ఈ లొకేషన్కి ఒక నేమ్ పెట్టుకుంటే, ఇప్పుడు ఏ అని 10 ఉంది,
10ని స్టోర్ చేసుకుంటే 10 ఉన్న లొకేషన్కి పేరేమి ఏ పెట్టినాము, దాని అడ్రస్ ఏమి అంటే ఏమో సంథింగ్ 1000 అనుకోండి, 1000 అనుకోండి. ఇలా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో కంపైలర్ని బట్టి ఎన్ని బిట్స్ తీసుకోవాలి, ఎన్ని బిట్స్ తీసుకోవాలా అని ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ చూస్తే ఇంటీజర్కి 2 బైట్స్ వస్తాయి, 2 బైట్స్ వస్తాయి. ఇక్కడ చూస్తే ఇంటీజర్కి 2 or 4 బైట్స్ కాదు, ఇక్కడ బైట్స్ ఇలా బిట్స్ కాదు, బైట్స్ కాదు, 2 or 4 బైట్స్ కాదు. అది కంపైలర్ని బట్టి ఉంటుంది ఎంత స్టోరేజ్ వల్ల 2 or 4 బైట్స్ కావాలి. ఇప్పుడు ఒక లొకేషన్ ఈడు ఉంది అనుకోండి, సంథింగ్ ఇది ఒక మెమొరీ, ఇక్కడ ఏ స్టోర్ అయింది, ఏ అంటే ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు 10, ఏ అంటే 10 స్టోర్ అయింది, దీని పేరు ఏ, దీని పేరు, ఈ లొకేషన్ వాల్యూ 1000. ఇప్పుడు సంథింగ్ 4 బైట్స్ తీసుకుంటుంది అనుకోండి మీ కంపైలర్. నెక్స్ట్ ఇప్పుడు 20 అనేది నెక్స్ట్ 20 అనేది ఇప్పుడు స్టాప్ పెడుతుంది. ఇక్కడ చూస్తే డేటా టైప్స్, ఇక్కడ ఇంటీజర్కి 2 or 4 బైట్స్ తీసుకుంటుంది ఒక మెమొరీ. అదే ఒక క్యారెక్టర్కి 1 బైట్ తీసుకుంది. ఇప్పుడు ఏ అని స్టోర్ చేస్తాం అనుకోండి, మీ పేరులో ఏ అని ఉంది, ఏ అని స్టోర్ చేస్తాం, దీనికి స్టోరేజ్ ఎంత తీసుకుంటుందంటే 1 బైట్ స్టోరేజ్ తీసుకుంటుంది ఏఆర్కి క్యారెక్టర్కి. అదే ఫ్లోట్కి 4 బైట్స్ సేమ్, అదేవిధంగా డబల్కి 8 బైట్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఇవి అన్ని బేసిక్స్ డేటా టైప్స్, ఏమి స్టోర్ చేసి ఇంటీజర్, క్యారెక్టర్, ఇవన్నీ బేసిక్ డేటా టైప్స్. ఇప్పుడు డిరైవ్డ్ డేటా టైప్స్ దీంట్లో ఎలా ఉంటాయి? డిరైవ్డ్ డేటా టైప్స్ అంటే దీంట్లో అరే ఉంటుంది, పాయింటర్స్ ఉంటాయి, స్ట్రక్చర్స్ ఉంటాయి, యూనియన్స్ ఉంటాయి. ఇప్పుడు చూద్దాం, అవన్నీ చూద్దాం. ఇప్పుడు చూస్తే 1 minute. ఫస్ట్ అరే చూద్దాం. అరే అంటే ఏమి? కలెక్షన్ ఆఫ్ సేమ్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సేమ్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే దాని మీనింగ్ ఏమి? సేమ్ డేటా టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు ఇంటీజర్ స్టోర్ చేస్తాం అనుకోండి, ఫస్ట్ అరే అంటే ఏమి? అరే అంటే ఎలా ఉంటుందని, ఇప్పుడు అరే అంటే ఇది ఒక స్టోరేజ్. ఇప్పుడు A10 అనుకోండి, దీనికి సింటాక్స్ ఇది A10 అంటే ఇక్కడ ఇది దీని పేరు అరేస్. సింటాక్స్ అర్థం, సింటాక్స్ అంటే ఎలా రాయాలా, అరేని ఎలా డిక్లేర్ చేయాలా అనేది సింటాక్స్ అంటే. ఇప్పుడు ఏం చేయాలా, నేమ్ ఈ బ్రాకెట్స్లో సైజ్. అరే అనేది కాంటిజియస్ మెమొరీ లొకేషన్ ఉంటుంది, అంటే పక్కనే ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి ఇలా లొకేషన్స్లో అరే అనేది ఉంటుంది. ఇప్పుడు మేము చూస్తే ఇప్పుడు 10 అని ఉంది, 9 అంటే ఇన్ని స్టోరేజ్ ప్లేసెస్ అలాకేట్ అయిపోతుంది. ఇప్పుడు దీని వాల్యూ 1000 అనుకోండి. ఇప్పుడు మన కంపైలర్ 4 బైట్స్ కంపైలర్. నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది? 1004 అవుతుంది, ఇది 1008 అవుతుంది, ఇది 1012 అవుతుంది. ఇలా అదే కాంటిజియస్ మెమొరీ లొకేషన్ ఇది తీసుకుంటాం. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇంట్ అని అనుకున్నాం, ఇక్కడ డేటా టైప్ ఇక్కడ మర్చిపోయినా, ఇక్కడ డేటా టైప్ ఏ డేటా టైప్లో మేము స్టోర్ చేసుకోవాలా అదే. ఇప్పుడు ఇంట్ A10 అని ఇచ్చామనుకోండి, అంటే ఓన్లీ ఈ అరేలో ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే ఇవ్వాలి, వేరేవి ఇవ్వద్దు. ఇప్పుడు ఇంట్ అంటే ఇంటీజర్స్ మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు 1 2 3 4 1.1 ఇది రైటా? కాదు, ఎందుకంటే ఇక్కడ 1.1 ఉంది. 1.1 అనేది ఇంటీజర్ కాదు, అది ఒక ఫ్లోట్ వాల్యూ. ఇది కూడా తప్పు, ఆడ చూపిస్తుంది, రాంగ్ అని చూపించేస్తుంది మీ కంపైలర్. అదే ఇక్కడ ఇప్పుడు మేము 1.1 ప్లస్ ఇక్కడ సంథింగ్ ఏదో 5 ఇక్కడ 6 ఇలా ఇచ్చుకుంటే అది ఓకే అవుతుంది, ఎందుకంటే సేమ్ డేటా టైప్స్ని మాత్రమే తీసుకునేది అరే. ఇలా ఇది సేమ్ డేటా. ఇప్పుడు ఇది అరే ఎక్కడ యూజ్ అవుతుంది? ఇప్పుడు నార్మల్గా మేము ఒక ప్రోగ్రాంలో A = 10, B = 20 ఇలా ఇచ్చుకుంటా ఒక 100 ఇవ్వాలనుకోండి. మీరేం చేస్తారు? ఇన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటారా? అది కష్టం, అన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటుంటే. దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేసిన టాపికే అరే.
ఈ అరేలో ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఒకే వాల్యూ ఇప్పుడు చూడండి డైరెక్ట్గా ఒక వేరియబుల్లోనే ఇప్పుడు 100 అని పెట్టేసి ఇక్కడ ఇచ్చేస్తామంటే ఈ ఏ అనేది ఇక్కడ 100 వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది అని అర్థం. అది ఎలా స్టోర్ చేసుకుంటుంది? సేమ్ డేటా టైప్స్ ఎలిమెంట్స్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అది ఎలా ఉంటుంది? సేమ్ కాంటిజియస్ మెమరీ, అంటే ఒకదాని పక్కన ఒకటి ఉంటుంది. అంటే ఇది ఇక్కడ ఉండి అలా ఉండదు. 1000 అనుకోండి. నెక్స్ట్ కాంటిజియస్ మెమరీ ఏంటి? 1004 అంటే 4 బైట్స్ కంపైలర్కి నేను చెప్తాను. నెక్స్ట్ 8 బైట్స్ కంపైలర్ ఇలా పక్కన స్టోర్ చేసుకుండేది అరే. ఇది అరే గురించి చూసారా? ఇప్పుడు నెక్స్ట్ ఏముందంటే పాయింటర్స్కి సింటాక్స్. పాయింటర్ అంటే ఏమంటే ఇప్పుడు ఈ అరేనే ఉందనుకోండి, ఈ అరే ఉంది, దీనికి ఒక అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు దీని అడ్రస్ మేము ఇంతకుముందు చూసాం 1000 అనుకున్నాం. ఏదైనా ఉండొచ్చు, అది హెక్సాడెసిమల్లో ఉండొచ్చు, చాలా పెద్దగా ఉంటుంది ఇక మెమరీ. కాబట్టి ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్కి 1000 తీసుకున్నాం. ఇక్కడ 10 ఉంది, దీని పేరు ఏ. ఈ అరేని ఎలా డిక్లేర్ చేసుకుంటాం అని చెప్పి, అరేని ఇండెక్స్ వాల్యూతో తీసుకున్నాం. A0, దీని పేరు A0, దీని పేరు A1, దీని పేరు A2, ఇలా ఇండెక్స్ వాల్యూస్తో డిక్లేర్ చేసుకున్నాం. ఇప్పుడు A0 యొక్క అడ్రస్ ఎంత? 1000. ఈ 1000ని స్టోర్ చేసుకునే వేరియబుల్ పాయింటర్. అవన్నీ నెక్స్ట్ చూద్దాం. ఈ అడ్రస్ని స్టోర్ చేసుకునేదే పాయింటర్. ఇది మీరు చూసుకోండి, తర్వాత అంతా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. ఇది ఇంట్రడక్షన్ మాత్రం. నెక్స్ట్ ఏమిటి? స్ట్రక్చర్. ఇప్పుడు మేము అరేని ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చినదే స్ట్రక్చర్. అరేలో ఏమి డిసడ్వాంటేజెస్? ఓన్లీ సింగిల్ డేటా టైప్స్ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడు ఇంట్ అంటే ఇంట్ మాత్రమే తీసుకోవాలా, ఫ్లోట్ అంటే ఫ్లోట్ మాత్రమే తీసుకోవాలా, క్యారెక్టర్ ఇలా ఓన్లీ ఒకటే తీసుకోవాలా. అదే స్ట్రక్చర్ అనేది అలా కాదు. స్ట్రక్చర్లో ఎలా తీసుకున్నామంటే ఫస్ట్ దీన్ని సింటాక్స్ రాసుకుందాము. ఫస్ట్ స్ట్రక్ట్ అనే వేరియబుల్తో మేము డిఫైన్ చేసుకుంటాం. స్ట్రక్ట్ అనే దాంతో ఫస్ట్ డిక్లేర్ చేసుకొని స్ట్రక్ట్ అని ఇచ్చి దానికి ఒక నేమ్ ఇస్తాం. ఇప్పుడు సంథింగ్ డీటెయిల్స్ అని పెడదామా? డీటెయిల్స్ అని పెడతాం. ఇక్కడ ఇది ఒక నేమ్. దాని తర్వాత ఈ ఫ్లోర్ బ్రాకెట్స్లో లోపల రాస్తాం ఏమి? ఇంట్ E10, ఫ్లోట్ బి, ఇలా రాసుకుంటున్నాం. అంటే ఈ స్ట్రక్చర్లో ఇప్పుడు ఏమేమి ఉంటాయి అనుకుంటే, దీంట్లో ఇంటీజర్వి 10 ఉంటాయి. ఇప్పుడు దీని టోటల్ మెమరీ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఇది ఎంత తీసుకుంటే 10 ఉంటాయి. 10 ఇంటూ దీని ఎన్ని బైట్స్ తీసుకుంటుంది? అరే ఒక్కదానికి 4 బైట్స్ తీసుకుంటుంది. 10 ఇంటూ 4 అంటే 40 బైట్స్ ప్లస్ ఇక్కడ ఫ్లోట్ అంటే ఎంత తీసుకుంటే 4 బైట్స్. అంటే టోటల్ మెమరీ 44 బైట్స్. దీనికి మెమరీ ఎలా తీసుకుంటే దీనికి ప్లస్ యూనియన్కి కంపేర్ చేస్తాం. దాని తర్వాత స్ట్రక్చర్ ఏం చేస్తుంది చూడండి. ఇంటీజర్ వాల్యూస్ మేము అలో చేసుకోవచ్చు, ఫ్లోట్ వాల్యూస్ అలో చేసుకోవచ్చు, పాయింటర్ వాల్యూస్ అలో చేసుకోవచ్చు. ఇలా స్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుంది. అదే అరేకి ఓవర్కమ్ ఇది. దీని గురించి అంతా చాలా డీటెయిల్గా అంతా చూసాం నెక్స్ట్ వీడియోస్లో. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇది స్ట్రక్ట్, దీన్ని ఎలా పిలిచల్లా, దీన్ని ఎలా కాల్ చేయాలా, అవన్నీ చూద్దాం. ఇప్పుడు చూస్తే యూనియన్ అనేది కూడా సేమ్ స్ట్రక్చర్ లానే ఉంటుంది. కానీ దీనిలో ఏముంటుంది? ఇక్కడ 10 ఇంటూ 4 ప్లస్ 4 అంటే ఏముంది? ఇంటీజర్కి ఎంత స్టోరేజ్ తీసుకుంది? 40 బైట్స్ తీసుకుంది. ఫ్లోట్కి ఎన్ని బైట్స్ తీసుకుంది? 4 బైట్స్. టోటల్ 44 బైట్స్ తీసుకుంది. అదే యూనియన్ అలా కాదు. ఏం చేసుకుంటుంది? అది మెమొరీ షేర్ చేసుకుంటుంది. ఇది ప్రీవియస్ డేస్లో మెమొరీస్, ఇప్పుడైతే యూనియన్ అంత యూజ్ ఏం లేదు. ప్రీవియస్ డేస్లో ఏమైతే ఉంది? మెమొరీ చాలా అవసరం. దానివల్ల యూనియన్ అనే యూజ్ చేసాం. ఇప్పుడు దీనికి ఇక్కడ 4 ప్లస్ 4 ఉంది. అదే యూనియన్లో అలా తీసుకోదు. ఏది పెద్ద వాల్యూ? ఇక్కడ ఏది పెద్ద వాల్యూ? 40 అనేది. 40 అనేది పెద్ద వాల్యూ. ఇది ఏం చేస్తుంది? టోటల్ యూనియన్ అనేది టోటల్ స్టోరేజ్ ఎంత? 40. మిగతాది ఎంతైనా ఉంది. ఇప్పుడు పెద్దది ఏది ఉంటుందో అంతే స్టోరేజ్ తీసుకుంటుంది. దాంట్లో మెమొరీ షేర్ చేసుకుంటుంది. ఇది మెమొరీ
సపరేట్గా ఉంటుంది. దీంట్లో మెమరీ షేరింగ్ ఉంటుంది. దీంట్లో యూనియన్స్లో అవన్నీ ఒకటిగా చూద్దాం, అంతా చూద్దాం. ఇది మేము వేరియబుల్స్, డేటా టైప్స్, డిరైవ్డ్ డేటా టైప్స్, దీని గురించి నెక్స్ట్ ఏముంటాయి.